పాపం పసివాళ్ళు కన్నవాళ్ళు అమ్ముకున్నారు. పెంచిన వాళ్ళ నుంచి అధికారులు లాక్కున్నారు. ఏడాది కాలంగా శిశు గృహంలోనే చిన్నారులు. మానసిక క్షోభలో మానసిక క్షోభలో పెంచిన తల్లిదండ్రులు. కోర్టుకు చేరిన వ్యవహారం తుది తీర్పుపై ఉత్కంఠ. బిడ్డను అప్పగిస్తున్న సమయంలోనట ఏడుస్తా ఉన్నది పాపం పాప. పిల్లలను తమకు అప్పగించాలంటూ కన్నీరు పెట్టుకున్న పెంచినటువంటి తల్లిదండ్రులు. సో, ఆ పిల్లల్ని కన్నవారెవరో తెలియదు. పెంచిన వాళ్ళు దూరమయ్యారు. పైసల కోసం పిల్లల్ని అమ్ముకున్న తల్లిదండ్రులను పోలీసులు పట్టుకో పట్టుకోలేకపోయారు. 4, 5 ఏండ్లు సాకి పిల్లలపై మమకారం పెంచుకున్న పేరెంట్స్ మాత్రం తమ బిడ్డలను తమకు అప్పగించాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారికి పిల్లల్ని అప్పగించే పరిస్థితి లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. అటు కన్న ప్రేమకు, ఇటు పెంచిన ప్రేమకు దూరమైన 11 మంది పసివాళ్ళు ఏడాది కాలంగా శిశు గృహంలో తల్లి స్పర్శ కోసం అలమటిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఓ శిశు విక్రయ ముఠా చేసిన దందా కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు వారిని పెంచుకున్న తల్లిదండ్రుల పరిస్థితి అగమ్య గోచకంగా మారింది. ఈ క్రమంలో న్యాయం కోసం పేరెంట్స్ హైకోర్టుకు వెళ్ళగా తుది తీర్పు వెలువరించే వరకు పిల్లలను ఇతరులెవరికి దత్తత ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. చూడండి, అంటే ఇక్కడ పిల్లలని కొంతమంది ముఠా ఏర్పడతారు. కొంతమంది దుర్మార్గులు చిన్న చిన్న పిల్లలను తీసుకొని పోయి అమ్మడం గాని, లేదంటే డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకు ఇవ్వడం గాని, హాస్పిటల్ల దగ్గర నుంచి బెడ్‌లలో ఉన్నటువంటి పిల్లలని ఎత్తుకొని తీసుకొని పోవడము, ఎవరికో ఇంత డబ్బులు తీసుకొని అప్పజెప్పడము. సో, అట్లా ఎవరికైతే పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే సంతానం కలగలేనటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఈ పిల్లల్ని తీసుకుందాం, డబ్బులు పోయినా పర్లేదు, పిల్లల్ని తీసుకొని మంచిగా పెంచుకుందాం, మంచిగా సాదుకుందాం అని చెప్పి ఇట్లా కొంతమంది ప్రేమగా పెంచుకుంటారు. అంటే పిల్లలు లేనటువంటి వాళ్ళు, పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఆ పిల్లలని తీసుకొని ఇక పెంచుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. సో, అదే విధంగా పెంచుకున్నారట. పెంచుకున్న తర్వాత మరి కోర్టుకు వెళ్ళింది ఈ వ్యవహారం. 11 మంది దాదాపు నల్గొండ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సో, మరి ఇప్పుడు పెంచినటువంటి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైతా ఉన్నారు. అదే విధంగా వాళ్ళ సొంత తల్లిదండ్రులు అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని పోలీసులు పట్టుకోలేకపోయారు. మరి ఇప్పుడు జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఎవరో తెలీదు. సో, పెంచిన వాళ్ళకు కనీసం ఆ పసికందులు పెంచిన వాళ్ళ చేతికి చిక్కట్లేదు. అటు జన్మనిచ్చిన వాళ్ళకు దూరం అయిపోయారు. ఇటు పెంచిన వాళ్ళకు దూరం అయిపోయారు. సో, ఇవాళ ఎవరైతే కొంతమంది డబ్బుల కోసం, కాసుల కోసం కక్కుర్తి పడి మనుషులం మనము అని చెప్పేసి మర్చిపోయి ఈ విధంగా పిల్లల్ని తీసుకొని పోయి అమ్మినటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి 11 మంది పసికందుల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. పిల్లల ఉసురు ఖచ్చితంగా చిన్న పిల్లలని డబ్బులొస్తాయి గాని సందర్భంలోనో, ఆ పిల్లలని ఆ బెడ్‌లో నుంచి ఎత్తుకొని పోవడం, ఇగ సిగ్నల్స్ దగ్గర లేదంటే హైదరాబాద్‌లోనో ఎక్కడనో తీసుకొని పోయి అమ్మే ప్రయత్నం చేయడం. సో, అదే విధంగా ఇది నల్గొండలో ఈ వ్యవహారం జరిగింది. సో, మరి నల్గొండలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి ఘటన సమాజాన్ని వాళ్ళ తలదించుకునే విధంగా చేస్తా ఉంది. చాలా మంది కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక పిల్లలతోని ఆడుకుంటారు. ఆ పిల్లల ప్రాణాలతోని ఆడుకుంటారు. కనీసం సిగ్గు, శరం ఇంతనన్నా ఉండాలి. పసి పిల్లల్ని పట్టుకొని ఏదో డబ్బుల కోసం పిల్లల గురించి కనీసం ఆలోచన చేస్తారా ఎవరైనా? ఆ పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది. ఇవాళ ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా చేసిర్రు ఈ దుర్మార్గులు. ఎత్తుకొనొచ్చి వాళ్ళకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా చేసిర్రు. అదేవిధంగా ఇప్పుడు పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలవకుండా వాళ్ళ జీవితం అంతా కూడా అగమ్య గోచకరంగా మారిపోయింది. ఎటు గాలినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు భవిష్యత్తులో ఎదిగితే కనీసం అమ్మా, నాన్న అని ఎవరిని పిలవాలో కూడా పిల్లలకు తెలియలేనటువంటి పరిస్థితి. సిగ్గుండాలి ఇంతనన్నా. డబ్బుల కోసం ఇంత దిగజారుతారా అని నాకు అర్థం కాదు. సో, ఇక్కడ ఇంకో వార్త, పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు. నేడు కేబినెట్ భేటీలో ఇవే ప్రధాన ఎజెండా. కొండారెడ్డిపల్లె తరహాలోనే మరిన్ని సోలార్ విలేజ్ల ఏర్పాటట. స్టూడెంట్ల ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్ల ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్, అదే విధంగా ఇందిరమ్మ కుటుంబ బీమానట. పొదుపు చర్యలో భాగంగా ప్రభుత్వ శాఖలకు గైడ్ లైన్స్ ఇచ్చే ఛాన్సు. సో, పంటల మార్పిడి దిశగా రైతులకు దిశానిర్దేశం చేసే అవకాశం. సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారట. అదేవిధంగా ఇందిరమ్మ కుటుంబ బీమా కూడా ఇస్తారట. ప్రభుత్వం మరి ముందుగా బానే చేస్తా ఉంది. రకరకాలుగా అన్నిట్లో కూడా ముందుకెళ్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్ లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు నష్టాల ఊబిలో ఉన్న
డిస్కంలను లాభాల బాట పట్టించేందుకు ఉద్దేశించిన విద్యుత్ సంస్కరణలపై కీలక చర్చ జరగనుంది. దీంతో పాటు అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన పొదుపు చర్యలు, విద్యార్థుల ఖాతాలకు నేరుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, అదేవిధంగా జూన్ 2 ఆవిర్భావ వేడుకలు, 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పింఛన్ల అమలు, సరికొత్త సోలార్ స్టవ్ స్కీము, పంటల మార్పిడి ప్రణాళికపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలను గట్టెక్కించాలట. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలనైనా ఏదైతే ఎస్బిడిసిఎల్, రాష్ట్ర ఎన్పిడిఏలను నష్టాల ఊబిలోంచి గట్టెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే జూన్ 2 నుంచి రైతు డిస్కమ్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్, ఇతర పత్ర సబ్సిడీ విద్యుత్ పథకాలన్నింటినీ ఈ 3వ డిస్కమ్ ద్వారానే నిర్వహించనున్నారు. ఉచిత విద్యుత్ అదేవిధంగా సరఫరాను యథావిధంగా కొనసాగిస్తూనే ఫీడర్ల ఆధునికీకరణ ద్వారా వృధాన అరికట్టాలని భావిస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా కోసం హై హై ఎఫిషియన్సీ పంప్ సెట్ల వాడకాన్ని ప్రోత్సహించడం పైన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా భేటీ కాబోతా ఉన్నారట. మరి ఆసరా పింఛన్ల పైన, ఫీజు రియంబర్స్మెంట్ పైన, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ల పైన, ప్రతి దానిపైన అంటే రైతులకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ అన్ని నిర్ణయాలు కూడా ఇవాళ తీసుకునేటటువంటి ఒక అవకాశం అయితే ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో మరి ఇంకా ఏం తీసుకుంటారు, ఎటువంటి మార్పులు చేస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అట. చూడండి, దశల వారీగా 15,000 టీచరు హెల్పర్ పోస్టులు భర్తీ. తొలి విడతలో 5,000కు పైగా పోస్టులు, 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు భర్తీకి కలెక్టర్లకు ఉత్తర్వులు. జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా అధికారుల కసరత్తు. మెరిట్ ప్రతిపాదికన పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ. రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా దశల వారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 5,000కు పైగా టీచర్లు, ఆయా పోస్టులను తొలి విడతలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవలే సంతకం కూడా పెట్టిందట. ఇక ఎట్టకేలకు కొంచెం ఈ అంగన్వాడీ పోస్టుల ఎవరైతే ఉన్నారో టీచర్లు కానీ, ఆయాలు కానీ, కొంత వీళ్ళందరికీ కూడా ఊరట లభించింది. అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఆ పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయండి అని చెప్పేసి మొరబెట్టుకున్నారు వాళ్ళంతా కూడా. సో ఎట్టకేలకు మంత్రి సీతక్క ఆ ఫైల్ ని కదిలించింది, ఆ ఫైల్ పైన సంతకం పెట్టిందన్న. సో నెక్స్ట్ ఇక్కడ క్రికెట్ కి సంబంధించి దుమ్ము లేపిన సన్ రైజర్స్ అట. ఇక బ్యాటింగ్ లో దుమ్ము రేపిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లీగ్ దశను విజయంతో ముగించింది. ఇషాన్ కిషన్ 79, అభిషేక్ శర్మ 56, హెన్రిచ్ క్లాసెన్ 51 దంచుకొట్టడంతో శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్ లో హైదరాబాద్ 55 రన్స్ తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ గెలిచిన హైదరాబాద్ 20 ఓవర్లలో 255కు 4 స్కోర్ చేయగా, చేజింగ్ లో బెంగళూరు 20 ఓవర్లలో 200.4 స్కోర్ చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచిన పాయింట్ల పట్టికలో 3వ ప్లేస్ లోనే ఉంది. సో నిన్న మ్యాచ్ హైదరాబాద్ మ్యాచ్ గెలిచిందట. సో మరి చాలా కూడా ఏదైతే అభిషేక్ శర్మ గాని, ఇషాన్ కిషన్ గాని అద్భుతంగా వీళ్ళు ఆడడం జరిగింది నిన్న అయితే. సో నెక్స్ట్ ఇక్కడ పాక్ లో 23 మంది టెర్రరిస్టుల ఎన్కౌంటర్ అట. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారాల్లో వరుసగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని పాక్ సైనిక మీడియా తెలిపింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జాన్మీర్ అలియాస్ తూర్ సాకిబ్ కూడా హతమయ్యారు. పాకిస్తాన్ లో 23 మంది ఉగ్రవాదులు చనిపోయారట. ఏదైతే గురువారం జరిపినటువంటి దాడుల లోపల ఆపరేషన్ లో వీళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, కేంద్రానికి ఆర్బీఐ భారీ డివిడెండ్ అట. 2.87 లక్షల కోట్లు. ద్రవ్యలోటు పెరుగుతున్న వేళ ఊరట. డాలర్ విలువ తగ్గడము, బంగారం ధర పెరగడంతో పెరిగిన ఆర్బీఐ ఆదాయము 3 లక్షల కోట్ల పైనే వస్తాయని అంచనా వేసిన కేంద్రం అట. ఆర్బీఐ మొత్తం కూడా డాలర్ విలువ కొంత ఏదైతే తగ్గడం నేపథ్యంలో ఆర్బీఐ కొంచెం పెరుగుతా ఉన్నదట.
సో నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ లో టెస్లా షోరూమ్ అట. సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంస్థ. మంత్రి శ్రీధర్ బాబుతో టెస్లా సంస్థ ఇండియా ప్రతినిధుల భేటీ. పెట్టాలి. హైదరాబాద్‌లో ఇంకా అద్భుతమైనటువంటి కంపెనీలు పెట్టాలి. మీకు గావాల్సినటువంటి సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వము, నాయకులు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్‌లో చాలా మంది వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చి బ్రతుకుతా ఉంటారు. ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తా ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంకా ఎన్ని పెట్టినా కూడా డెవలప్‌మెంట్ ముందుకెళ్తది. చాలా మందికి జీవన ఉపాధి దొరుకుతది కాబట్టి చాలా మంది ఇక్కడ బ్రతుకుతారు కాబట్టి కొంత ఇటువంటివి ఇంకా ఎక్కువొస్తేనే హైదరాబాద్ నగరం అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఉంటుంది.